ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 16వ తారీఖు ఆదివారం రోజున మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఒక నిజం తెలుస్తుంది. అలాగే ఎటువంటి నిజం తెలుస్తుంది, ఆ నిజం వల్ల ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు మంచి చెడులు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే కూడా మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఇక మిథున రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ అశుభ రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే, ఇక కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైనా చూసారంటే ఆ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా దయాజాలి పైన చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఏ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశి వారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క మిథున రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం ఏదైనా దహనంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఈ విధంగా కవితను రాసి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా బాగా కష్టపడడమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టవద్దు. ఇకపోతే ఈ సమయంలో మిథున రాశి వారు అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా నవంబర్ 16 ఆదివారం రోజున మిథున రాశి వారికి ఎన్నో రోజుల తర్వాత మీ జీవితంలో రాబోయేది ఏంటి అంటే, మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్క తోక తొక్కినట్టే ఇక మిమ్మల్ని అదృష్ట రాజయోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మరకతలు, ఆస్తులు ఇక ఎవరూ కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు ఆనందాన్ని విధాలుగా కూడా అన్ని రంగాలుగా ప్రతికూలతలను ఇస్తుంది. ఇది వరకు మీ యొక్క మిథున రాశి వారు పడ్డ కష్టాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బులో ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు.
ఇక మిథున రాశి వారికి ఎవరైనా ఆటంకులుగా మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది వలన కెరియర్ పరంగా ఈ యొక్క సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయాలను పొందుతారు. గతంలో కూర్చున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనితో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే పూర్తిగా లొంగిపోకూడదు అనే ఒక చిన్న ఉద్దేశంతో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే ఈ యొక్క పేరు ఆసుపత్రికి సంపాదించడం, అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీములైనా సరే వేయవద్దు అనే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. ఇక మిథున రాశి వారు చేసిన సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. టోనల్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు టోనర్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి మంచి స్కీమ్స్ జనరేట్ అవుతున్నాయి. ఇక అలాగే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి మాత్రం ఈరోజైతే ఖచ్చితంగా వాహనాలను కొనుగోలు చేస్తారు. మీకు ఈరోజు చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని అపజయాలు ఎవరైతే ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని కూడా మీకు అస్సలు కేర్ చెయ్యరు అని అనుకొని ఖర్చులు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ చేయకుండా ఆదాయ మార్గాలని ఈ రాశి వారికి ఇక అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మిథున రాశి వారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే సూర్యాష్టకం పఠించండి. సూర్య భగవానునికి నిత్యం సూర్య నమస్కారాలు చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.